పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతయు ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతయు ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుతకారుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకారుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు.
ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. నీ అవసరాలన్నింటి కొరకు ప్రభువునందు మాత్రమే విశ్వాసముంచు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. దేవుడు చెప్పిన ప్రతి చిన్న విషయానికి కూడా ఏలియా గారు వెంటనే విధేయత చూయించాడు. లేఖన గ్రంథంలో చూద్దాము. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగియుండుము. ఇక్కడ కాకులు రొట్టెను మాంసాన్ని అతని యొద్దకు తీసుకొని వచ్చాయి. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో ఏలియా గారికి ఆహారాన్ని ఎలా సమకూర్చాయో మనము చూద్దాము. ఇక్కడ కాకోలోయములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చెను. అతడు వాగు నీరు త్రాగుచూ ఉండెను. ఉదయమున 8 గంటలకు ఒక కాకి అతనికి ఆహారాన్ని తీసుకొని వచ్చింది. సాయంకాలమున 5 గంటలకు మరి ఒక కాకి అతనికి ఆహారముగా రొట్టెను మాంసాన్ని తీసుకుని వచ్చింది. ఆ కాకులు అతని యొద్దకు మాంసమును తెచ్చి ఇచ్చాయి. కాకులు కూరగాయలని తెచ్చి ఇవ్వటమే చాలా అద్భుతమైన విషయము, గొప్ప సంగతి. కానీ కాకులు తాము ప్రేమించే మాంసం కూడా తెచ్చి, కాకులకు ఎంతో ఇష్టమైనటువంటి మాంసాన్ని ఆయనకి ఆహారాన్ని ఇవ్వటము ఇంకా అద్భుతమైన విషయము. ఈ విధంగా ఏలియా గారు తన అవసరాలన్నీ కూడా కాకులు తీర్చాయి. కానీ కొద్ది రోజుల తర్వాత ఏలియా గారు ప్రభువు మీద ఆధారపడకుండా ప్రభువు మీద కాకుల మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. తమ ఆర్థిక అవసరతల కొరకు ప్రభువు యొక్క సేవకులు సేవ ప్రారంభించేటప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచుతారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభువు మీద కాకుండా కాకుల మీద, అనగా వారు క్రమేపీ ధన సహాయం చేసే మనుష్యుల మీద ఆధారపడతారు. ఏలియా గారు కూడా అదే జరిగింది. కాబట్టి ప్రభు ఏం చేశారు? ఆయన కాకుల్ని రాకుండా చేశారు. ఏలియా కాకుల మీద ఆధారపడక మరలా ప్రభువు మీద ఆధారపడినట్లుగా అతనికి ఒక పాఠాన్ని నేర్పించారు. కాబట్టి కాకులు రానందున, అనగా ఇతరుల నుండి ధన సహాయము ఆగిపోయినప్పుడు దేవునికి స్తోత్రం. అప్పుడు నీ అవసరతలన్నింటికీ మరలా ప్రభువు మీదే నమ్మిక ఉంచడము నీవు నేర్చుకుంటావు. ఆమేన్. చదువంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని, ఇంటర్వ్యూ కూడా లేకుండా మంచి ఉద్యోగాన్ని, డేటా ఎంట్రీ ఆపరేటర్గా మంచి ఉద్యోగాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ ఉద్యోగం చేస్తూ పనియే దైవంగా నేను కొనసాగుతూ ఉన్న సమయంలో దేవుడు నా ప్రతి అవసరతలను తీర్చాడు ఆయన మహిమైశ్వర్యంలో. కానీ కొన్ని సంవత్సరములు ప్రభువు మీద ఆధారపడకుండా ఉద్యోగం మీద ఆధారపడి నేను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా నాకు ఆ ఉద్యోగానికి వెళ్లకుండా, నేను మరలా ఆ ఉద్యోగానికి వెళ్లకుండా ఆగిపోవడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను పూర్తిగా మరలా క్రమంగా దేవుని పైన ఆధారపడడం జరిగింది. ఇటువంటి అనుభవాల్లో గుండా నేను వెళుచూ ఉన్నప్పుడు కాకులను నమ్ముకొనక తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు నా ప్రతి అవసరమును తీరుస్తాడు అని చెప్పి పర్వతముల మీదనున్న పశువులన్నింటినీ యజమాని అయిన దేవుని వైపు తిరిగి నమ్ముకొంటిని. అప్పుడు దేవుడు ఈ పద్ధతులన్నిటినీ మార్చి ఏలియాను సారెపతు అనే ఊరికి వెళ్ళమన్నాడు. సారెపతు ఇశ్రాయేలీలకు బయట ఉంది.
కొంతమంది ధనవంతులైన వ్యాపారస్తులు తనకి సహాయం చేస్తారేమో అని ఏలియా గారు ఊహించుకొని ఉండవచ్చు. కానీ అతడు సారేపతుకు చేరుకున్నప్పుడు ధనవంతులైన వ్యాపారస్తులు అతను కనుగొనలేదు. కానీ తాను చనిపోవటానికి ముందు చివరిగా భోజనము మాత్రమే కలిగి ఉన్న బీద విధవరాల్ని కనుగొనెను. ఆమె నీకు సహాయపడును అని ఏలియాకు దేవుడు చెప్పాడు. దేవుని మార్గము నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఆయన రోషము కలిగిన దేవుడు గనుక ఇలాగున చేశాడు. కాకులను కానీ ధనవంతులైన వ్యాపారస్తులను కానీ నమ్మక దేవుని మాత్రమే నమ్మవలనని దేవుడు కోరుచున్నాడు. ఆయన సన్నిధిలో ఏ శరీరియు అతిశయింపకుండునట్లు నీవు ఎవరినైతే నీకు సహాయపడాలనుకున్నావో అతనినే దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. మేము చావటానికి చివరి భోజనము చేయటానికి సిద్ధం చేసుకున్నామని విధవరాలు అనెను. అప్పుడు ఏలియా గారు ఆమెతో ఇట్లా అన్నారు, భయపడవద్దు, మొదట నాకు ఒక చిన్న అప్పము చేయమ్మా. ఇక్కడ లేఖన గ్రంథంలో 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు కూడా ఆ తొట్టెలో పిండి కానీ నూనె కానీ అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని ఆమెతో చెప్పెను. లేఖన గ్రంథంలో నుండి 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము. తరువాత నీకు నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఆమేన్. తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె కూడా అయిపోలేదు. బీద ప్రజల నుండి డబ్బులను అడుగుకునే అనేక మంది దైవజనులు ఈ దృష్టాంతమునే ఉపయోగిస్తారు. కానీ ఇది చాలా తప్పుడు వివరణ. మొదటిగా ఈనాడు ఉన్నటువంటి బోధకులు ఎవరు? ఏలియా గారి లాంటి ప్రవక్తలు ఎవరు లేరు. రెండవది, ఈనాటి బోధకులు ఏలియా గారి లాగా కాక ధనాపేక్ష కలిగి ఉన్నారు. పేదవారు యొద్ద డబ్బులను దండుకునే ఈనాటి బోధకులు ఈ రెండు విషయాల్లోనే ఏలియా గారు పూర్తి వేరుగా ఉన్నాడు. ఆ కరువులో బతుకటానికి ఏలియా గారు ఒక చిన్న అప్పు మాత్రమే అడిగారు. మరియు ఆ విధవరాలు ఆమె కుమారుడు ఏదైతే తిన్నారో అదే ఆయన కూడా తిన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ సామాన్యులుగా కాక సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి డబ్బును అడుగుతున్నారు. ఈనాడు అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కానీ చాలామంది దేవుని యొక్క ప్రజలు ఒక నిజమైన ప్రవక్తకు ఒక అబద్ధ ప్రవక్తకు తేడా తెలియక మోసపోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకుందాము. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, ఈ మార్చి నెల మొదటి ఆదివారంలో మేము ప్రవేశించామయ్యా.
దేవా, ఈ నెల మొదటి వారంలో మీ రొట్టెను ద్రాక్షారసాన్ని మేము పరిశుద్ధంగా తీసుకొనటానికి దేవా మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా మీ వాక్యానుసారంగా నడుచుకొని జీవించులాగున మీ కృపను మాకు అనుగ్రహించండి యేసయ్యా. మొదటి వారము మొదలుకొని ఈ నెల అంతము వరకు మా ప్రియ సహోదరి సహోదరులను వారు చేసే పనులలో, మా వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో, మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి యేసయ్యా. ఈ కొద్ది మనవుల్లో మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భలో యేసు మహారాజుకి జై, రాజుల రాజుకి జై, ప్రభువుల ప్రభువుకి జై, త్వరలో రానయ్యున్న యేసయ్యకి జై. ఆమేన్.